సంవయనం అనే దాన్ని వాళ్ళు భయం అనుకుంటే వాళ్ళ అవగాహన రాహిత్యము. నేను ఈ కుర్చీలు ఉన్నా కాబట్టి కుర్చీ యొక్క గౌరవాన్ని మర్యాదను కాపాడడానికి కొంత ఒక పద్ధతిలో వ్యవహరిస్తున్నా నేను. దాని అర్థం అది భయం కాదు. ఒకవేళ వాళ్ళు అనుకుంటే సరేగా అదేందో వాళ్ళు కూడా చూస్తారు. రుణమాఫీ మీరు డిసెంబర్ 9 చేస్తామన్నారు, చేయలేదు. ఇప్పుడు ఆగస్టు 15 అన్నారు. కానీ చర్చ అంతా కూడా ఒట్లు తిట్ల మీద నడుస్తుంది. ఈ గుడి ఆ దేవుడు ఈ దేవుడు అని. కానీ గుళ్ళ మీద దేవుల మీద ప్రమాణం చేసే బదులు ఇదే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆగస్టు 15లోగా రుణమాఫీ కాకుంటే నేను రాజీనామా చేస్తానని చెప్పొచ్చు కదా. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే నేను చేస్తోని నేను రాజీనామా చేస్తాను ఎందుకు చెప్తా? నేను చేస్తా అని నమ్మకపోతే రాజీనామా గురించి మాట్లాడతా. నేను రాజీనామా చేస్తా అని సవాలు విసిరింది ఆయన. అసలు ఈ సవాల్ ఎందుకు వచ్చింది? నేను డిసెంబర్ 15 లోపల నేను చేస్తాను నేనంటే హరీష్ రావు గారు బయటకు వచ్చి చెయ్యలేడు, చేస్తే రాజీనామా చేయడమే కాకుండా రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటా అని సవాలు విసిరింది హరీష్ రావు గారు. మళ్ళీ తెల్లారు నేనేమన్నా, హరీష్ రావు గారు మంచిది, నీ రాజీనామా పత్రం జేబులో పెట్టుకో, ఆగస్టు 15 నాడు రుణమాఫీ చేసినాక నీ నుంచి నీ సిద్దిపేటకు విముక్తి కలిగిస్తా, ఆ ప్రజలకు స్వేచ్ఛ వస్తుంది అని నేను చెప్పిన. అక్కడి నుంచి హరీష్ రావు గారు అర్థం కాక ఇంత పెద్ద 2 పేజీల సీసపద్యాన్ని రాసుకొచ్చిండు. నువ్వు కూడా జర్నలిస్టు, అది రాజీనామా పత్రమా? రాజీనామా పత్రం ఎట్లుంటుంది? స్పీకర్ ఫార్మేట్ ఎట్లుంటుంది? చాలాసార్లు రాజీనామా చేసినా అని అంటాడు హరీష్ రావుకి. ఆ మాత్రం మెదడు లేదా? ఇదేమన్నా 100 రూపాయలు పెట్టి పెట్రోల్ కొనుక్కొని 10 పైసలు అగ్గిపెట్టే దొరకననే డ్రామానా? ఈ డ్రామా ఎవరి ముందలాడుతుండు? తెలంగాణ కోసం పదే రాజీనామా చేసిన అని చెప్పి హరీష్ రావుకు రాజీనామా పత్రం ఎట్లుంటుందో తెలియదా? ఈ సీసపద్యం ఏంది? ఆయన రాసిండా వాళ్ళ మామ రాసిండా? జనాలు ఒక చర్చ కూడా ఉంది, ఈడీ వస్తే మోడీ వస్తారు, మోడీ వస్తే ఈడీ వస్తారు అంటే ఈడీని చూపి మోడీ భయపడుతుంటారు. కానీ రేవంత్ రెడ్డి గారు స్థానిక రాష్ట్ర పోలీసులను చూపి ప్రతిపక్షం భయపడుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ అందుకే బయటికి తెచ్చారు. ఇప్పుడు నేనేమంటున్నానంటే నేను నిజంగానే పోలీసులతో రాష్ట్రాన్ని నడపదలుచుకుంటే ఎవ్వరు ఇంట్లోకెళ్ళి కూడా బయటకు వెళ్ళరు. మేము 10 ఏళ్ళు ప్రతిపక్షంలో ఏ రోజు ఏ సమస్య మీద బయటకు వెళ్ళడానికి పోయినా వందలాది వేలాది మంది పోలీసులు ఈడు ఉండేది. అవునా? ఈరోజు హరీష్ రావు అయినా కేటీఆర్ అయినా ఇంకొకరైనా బందోబస్తు కల్పించి తిరగమంటున్నాం. ఎందుకంటే ప్రజాస్వామ్య స్ఫూర్తి అది. ప్రజల దగ్గరికి వెళ్ళండి, ప్రజా సమస్యలు తెలుసుకోండి, మా ప్రభుత్వం దృష్టికి తీసుకురండి, పరిష్కరిస్తాము. మీ పాత్ర అదే కదా. ప్రజలు నాకు పరిపాలన చేయమని ఇచ్చిండ్రు, ప్రతిపక్షంగా నీకు సలహాలు సూచనలు చేయమని తీర్పిచ్చిండ్రు. ఆయన పాత్ర ఆయన పోషించాలి, నా పాత్ర నేను పోషించాలి. ఇన్నేళ్ళు ఆయన ఈ పాత్ర పోషించలేదు. ఇప్పుడు నేను వచ్చి పొగ పెడితే ఎలక బయటకు వచ్చినట్టు ఇప్పుడు కేసీఆర్ బయటకు వచ్చి కనీసం గ్రామాలు తిరుగుతున్నాడు. ఈ 10 ఏళ్ళ పాప ప్రక్షాళన ఇట్లనైనా చేసుకునే అవకాశం కల్పించినా